శివరాత్రి సందర్భంగా మహాభారతం శాంతి పర్వంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు చెప్పిన కథల్లో ఒకటి చెప్పుకుందాం. చిత్రభానుడు అనే రాజు శివరాత్రి వ్రతం చేసుకుంటున్నాడు. ఆ ప్రాంతానికి అష్టావక్ర మహాముని వచ్చాడు. ఏమిటి వ్రతం ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఆ రాజు అన్నాడు కదా, మహాముని, నేను పూర్వజన్మలో సుస్వరుడు అనే బోయవాడిని. ఒకనాడు వేటకు వెళ్ళి ఒక జింకను కుట్టాను. కానీ చీకటి పడిపోయినప్పటికీ రాత్రి అయింది, నేను ఇంటికి వెళ్ళలేకపోయాను. అయ్యో, నా భార్య పిల్లలు తిండి లేక రాత్రంతా ఇబ్బంది పడతారు కదా అని బాధపడుతూ ప్రాణరక్షణ కోసం ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాను. తెలియకుండానే బెల్లు వృక్షం ఎక్కాను. నా భార్యను పిల్లలను తలుచుకుంటూ కన్నీళ్లు గారుస్తూ ఏమీ తోచక ఆ బిల్వపత్రాలు పిరిచి కింద పడేస్తూ వచ్చాను. ఆ కన్నీరు పత్రి రెండూ కూడా కింద ఉన్నటువంటి శివలింగం మీద పడ్డాయి. తెల్లవారింది. మెల్లిగా ఆ జింకను మోసుకు వెళ్ళాను. ఇంటికి వెళ్ళి భోజనం చేయాలని కూర్చున్నాం. భోజనం చేయబోతుంటే ఒక అభ్యాగతుడు వచ్చాడు. ముందు అతనికి వడ్డించాము. ఆ తర్వాత మేము భోజనం చేశాం. ఈ పుణ్యం వల్ల మాకు శివసాయుధ్యం కలిగింది. ఆ పుణ్యం చేతనే ఈనాడు ఈ జన్మలో నేను చిత్రభానుడనే ఈ రాజుగా జన్మించాను అని చెప్పాడు. ఇది శివరాత్రి వ్రతం తెలియకుండా చేసిన ఫలితం ఇట్లా లభిస్తుంది అని మనకు శాంతి పర్వంలోని కథ చెప్తున్నది. తర్వాత శివక్షేత్రాల్లో అలంపురం అనేది ఒక గొప్ప క్షేత్రం. దాని మాహాత్మ్యాన్ని తెలిపే అలంపురి మాహాత్మ్యం అనే గ్రంథంలో ఈ జింక వ్యాధుడు వీళ్ళిద్దరి కథ కూడా కొంత మార్పుతో ఉన్నది. ఆ కథ కూడా చెప్పుకుందాం. విలసత్ అనే రాజు చాలా దుర్మార్గుడు. తర్వాత మృగయావేశని అంటే వేట మీద విపరీతమైన పిచ్చి ఉండేది అతనికి. అతని సేవకుడు ఒకనాడు అడవికి వెళ్ళాడు. ఒక మృగాన్ని చంపబోయాడు. ఆ మృగం ఆ సేవకుడిని వారించి మనిషి భాషలో ఆ సేవకుడిని తిట్టింది. అంతేకాదు రాజును కూడా తిట్టింది. ఈ వెళ్ళి రాజుగారికి చెప్పాడు, రాజా ఇట్లా జరిగింది చూడండి అని చెప్పాడు. సరే, విలసత్ భూపాలుడు ఏం చేశాడంటే చాలా కుతూహలంతో ఆ మృగాన్ని తన ఎదుటికి తీసుకురమ్మన్నాడు. అది వచ్చింది. ఎందుకు తిట్టావు నన్ను అని రాజు తనను నిందించడానికి కారణం అడిగాడు ఆ జింకను. నీవు దుష్కర్మలు చాలా చేశావు, అంటే జంతువుల్ని చాలా చంపావు నీ వేట అనే తమకంతో. అందువల్ల మహాపాపి అయిపోయావు నీవు. పాప విమోచనం కోసం దేవాలయాలు నిర్మింపజేయి. నీ విగ్రహాన్ని దాని ఎదురుగా నా విగ్రహాన్ని కూడా చెక్కించు. నీ విగ్రహాన్ని భక్తులు నిరంతరం చూస్తూ ఉంటారు. దానివల్ల నీ పాపం తగ్గిపోయి నీకు ఉత్తమ లోకాలు కలుగుతుంది అని ఆ మృగం అతనికి ఉపదేశించింది. ఆ రాజు ఆ విధంగానే అలంపురి దేవాలయాన్ని నిర్మింపజేశాడు. ఒక బోయ జింకను వెంటాడుతున్నట్లుగా చెక్కిన విగ్రహాలు ఉన్నటువంటి స్తంభాలు నేటికి కూడా అలంపురంలో ఉన్నాయి. అందువల్ల ఒక వేట అనేది ఎటువంటి తమకానికి రాజులను కానీ ఎవరినైనా కానీ ఎట్లా గురి చేస్తుంది, వాళ్ళకి ఎటువంటి పాపాలు కలుగుతాయి, వాటి వల్ల సత్ఫలితాలా దుష్ఫలితాలా ఏవి కలుగుతాయి, ఒకవేళ దుష్ఫలితాలు కలిగితే వాటిని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అనేది కూడా ఈ కథలో చెప్పారు. కనుక దుష్ఫలితాలు వద్దనుకుని సత్ఫలితాలే కావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా శివరాత్రి వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు మనకు చెప్తున్నాయి. నమస్కారం.